పేరు హేమ. దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నా ఛానల్లో లైఫ్ స్టైల్, బ్లాగ్స్, కుకింగ్, ఫన్ అండ్ ట్రావెల్ వీడియోస్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ హేమ ది అర్బన్ ఎక్స్ప్లోరర్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఏంటంటే రాయలసీమ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. వెల్లం వదండి. ముందుగా 1.5 kg గోంగూరను తీసుకొని కాడలన్నీ ఒలుచుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాను గోంగూరను. తర్వాత ధనియాలు 4 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర కూడా 4 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మెంతులు 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మిర్చి వచ్చి 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు వేసి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని సేమ్ అదేలాగానే వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, అట్లా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా రోస్ట్ అయిపోవాలి. ఇలాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలన్నమాట. సపరేట్గా చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ 1/2 kg ఎండుమిర్చి ఉంది కదా, దీన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్గా వేగాలి. కలర్ చేంజ్ అవుతుంది మనకు, అంతవరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇలాగా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకొని సపరేట్గా తీసి పెట్టుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమి యూస్ చేయకూడదు, ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఒక 5 minutes పడుతుంది. బాగా ఇలా అయిపోవాలి, దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఆకులంతా మెత్తగా అయిపోవాలి. అలాగ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా సపరేట్గా బౌల్లోకి తీసుకునేసేయాలన్నమాట. మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలా ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. స్మూత్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకోండి, బాగుంటుంది. ఫైన్గా చేసుకుంటే బాగోదు. ఇట్లా బరకగా పేస్ట్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 300 grams, ఆల్మోస్ట్ 300 grams ఆయిల్ ఉంటుంది, వేసుకొని ఈ గోంగూర మనం ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్లో గోంగూర ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇలాగా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు అలా సపరేట్ అయింది అంటే గోంగూర ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు 2 tablespoons పసుపు తీసుకోవాలి. పసుపు వేసి బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, మిరపకాయలు ఇవన్నీ ఉంది కదా, మిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట, ఆయిల్లోని బాగా ఉడకాలి. ఆ తర్వాత దాన్ని సపరేట్గా తీసుకునేసేయాలి. ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 liter ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. పోపుకి తెలుసు కదా ఏమేమి వేసుకుంటాం, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేయించింది బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. పోపుకి తగినంత తీసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, ఇది ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలన్నమాట. మనకు కావాల్సినంత ఇంగువ. ఎక్కువ వేస్తే స్మెల్ డిఫరెంట్ అయిపోతుంది, టేస్ట్ స్మెల్. కొంచెంగా వేసుకోవాలి. నెక్స్ట్ అది చల్లారిన తర్వాత మనం ఏదైతే గోంగూర పేస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటామో ఇది అందులో వేసి మిక్స్ చేసేసేయాలన్నమాట. అంతే, మనకెంతో రుచికరమైన రాయలసీమ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే.
ప్లేట్ తీసుకొని వేడిగా అన్నం పెట్టుకొని అందులో లైట్గా గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా ఏముంటుంది. ఆ రాయలసీమ స్టైల్ గోంగూర పచ్చడి రుచే వేరబ్బా. ఫస్ట్ కలిపింది మీకే అనమాట, మీరే తినేసేయండి వ్యూవర్స్ అందరూ. ఆ తర్వాత మా అక్క టేస్ట్ చేస్తుంది, టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తుంది అనమాట. తను కూడా సూపర్ అని చెప్పింది. నెక్స్ట్ నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే భలే స్పైసీగా అనిపించింది, చాలా టేస్ట్ బాగుంది అనిపించింది. చూసారు కదా మన రాయలసీమ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మనం కొత్త ఇంట్రెస్టింగ్